హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే రియల్మీ 7 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ హీలో G95 అండ్ డివైస్ చూసేసుకుంటే మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇంకా చూసేసుకుంటే మనకు ఇది వచ్చేసి మనకి 2400x1080 పిక్సెల్స్ స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఉంటుంది అండ్ 19 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసి మనకి 6GB అండ్ 8GB వేరియంట్ అయితే వస్తుంది. మనకి స్టోరేజ్ చూసేసుకుంటే మనకి 64x128GB అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో దీన్ని చూసేసుకుంటే ఇది మనకు UI బేస్డ్ అండ్ Android 10 మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. సో దీని టిప్స్ వచ్చేసి చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి డార్క్ మోడ్ ఎనేబుల్ చేయడం ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసి ఏం లేదు, మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అయితే ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ డార్క్ మోడ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే ఎనేబుల్ చేసేసుకోండి. నైట్ టైంలో మాత్రమే ఇది. సో దీని అయితే ఎనేబుల్ చేసేసుకుంటే మనకి డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. చూడండి, సేమ్ మనకి ఇందులోనే డిస్ప్లే సైజ్ ఇక్కడ డిఫాల్ట్ ఉంది. చూడండి, ఇక్కడ ఇదైతే సెట్ చేసుకోవచ్చు. మనకి స్మాల్ అంటే స్మాల్, చూడండి ఇక్కడ మొత్తం స్మాల్ అయిపోతుంది. సో డిఫాల్ట్లో పెట్టుకుంటే కొంచెం బెటర్, మనకి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసేసుకుంటే ఫండ్స్, మనకి నచ్చిన ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అగ్రి చేసేయండి. సో ఇక్కడ మనకైతే ఇందులో అయితే వస్తాయి మనకి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసేసుకుంటే మనకి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత 3 ఫింగర్స్ తోటి అయితే ఫింగర్ ప్రింట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మీకు. ఇది వచ్చేసి ఏంటి అంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద 3000 పెట్టి ఇట్లా కిందికి అనేస్తే మనకి స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. ఇదనమాట. అండ్ నెక్స్ట్ చూసేసుకుంటే మనకి మీ ర్యామ్ ఎంత యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటి అంటే మనము ముందుగా అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంది కదా, దీనిలో క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిస్ప్లే, ర్యామ్, మెమొరీ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రీసెంట్ టాస్క్స్ మేనేజర్ అని అయితే ఉంది కదా. సో ఇది ఎనేబుల్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏదైతే ఎంత యూజ్ చేసుకుని ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇక్కడ దీని మీద క్లిక్ చేసేస్తే మనకి ర్యామ్ అయితే చూడండి, ఇక్కడ 2.92GB అవైలబుల్ ఉంది, 8GB ర్యామ్. ఓకేనా, దీని నుంచి అయితే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి క్రియేట్ డ్యూయల్ యాప్స్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళలేదు, సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ నుంచి ఇక్కడ ఆప్ క్లోనర్ అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్ క్లోనర్. సో దీంట్లోకి అయితే వెళ్ళండి. మనకి డ్యూయల్ ఆప్ క్రియేట్ చేసుకోవడానికి అయితే అమెజాన్ ప్లస్ ఫేస్బుక్, గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది ఇందులో. సో దీనికి వెళ్ళేసి ఇక్కడ ఎనేబుల్ చేసేసుకుంటే ఆప్ అయితే వచ్చేస్తుంది. ఇదనమాట. సో మనకి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే చూడండి, ఇక్కడ క్లిక్ అయితే డబల్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి అయితే పట్టుకోండి. థెమ్స్ అని అయితే టైప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెట్ థెమ్స్ అయితే ఉంది కదా. సో దీంట్లోకి అయితే వెళ్ళండి. చూడండి, మనకి ఆర్ట్ ఆఫ్ సింప్లిసిటీ డిఫాల్ట్ కావాలని చెప్పేసి అయితే ఉంది కదా. సో ఇట్లా క్లిక్ చేసుకుంటే మనకి సపరేట్ అయితే ఉంటుంది. సో ఇది చూసేసుకుంటే మనకి ఫస్ట్ వన్ చూసేసుకుంటే ఇట్లా వస్తుంది, సెకండ్ వన్ చూసుకుంటే కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. సో మనకి అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫండ్స్, వాల్పేపర్స్, ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అయితే పెయిడ్ వర్షన్లో ఉంటాయి మనకి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి లాక్ స్క్రీన్ ఫ్రెండ్స్. ఇది మీ ఆప్స్కి లాక్ అయితే సెట్టింగ్ చేసుకోవడం అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైవసీ అయితే ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసేసుకుంటే ప్రైవసీ లో మనకి ఆప్ లాక్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కింద. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టే మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏ యాప్ అయితే కావాలో ఆ యాప్ అయితే లాక్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వన్ చూసేసుకుంటే మనకి చేంజ్ హోమ్ స్క్రీన్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసి మనకి కొంచెం ఇక్కడ ప్రెస్ చేసి అయితే పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుని వెంటనే చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనేది అయితే కనిపిస్తుంది కదా. సో ఇదనమాట. చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్గా అయితే చాలా ఉన్నాయి, సెట్ చేసుకోవచ్చు మనము. సో ఇది వచ్చేసి డిఫాల్ట్ అనమాట, నార్మల్ ఉంటుంది. ఇది వచ్చేసేమో రోలింగ్, ఇది క్యూబ్ అనమాట. ఇది చూడండి, ఇదేమో ఫ్లిప్ అయిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చాలా ఉన్నాయి మనకి. సో ఇవి వచ్చేసి అయితే సెట్ చేసుకోండి మీకు ఏది కావాలంటే అది. ఇంకొకటి ఏంటి అంటే మనము సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిజిటల్ వెల్బింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అనమాట ఇది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ డిజిటల్ వెల్బింగ్ పేరెంటల్ కంట్రోల్స్ అయితే ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళి షో యువర్ డేటా అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసేస్తే మనము ఏది ఎంత యూజ్ చేస్తున్నామని చెప్పి అయితే చూసుకోవచ్చు. సో ఇవాళ వచ్చేసి మనకి
21 టైమ్స్ అయితే అన్లాక్ చేసినాం ఇప్పటి నుంచి, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి 52 అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇది. సో ఇలా అనమాట మనం సెట్ చేసుకోవచ్చు. షో ఐకాన్ ఆన్ ద టాప్ లిస్ట్లో. సో మనకి ఇక్కడ ఐకాన్ పైన కూడా కనిపించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేయండి, మనకి పైన టాప్లో అయితే కనిపిస్తుంది. సో ఇలా అనమాట ఫ్రెండ్స్. సో మీకు ఇంకా వచ్చేసి ఇంకా చెప్తాను చూడండి. ఇంకొక లాస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఏంటంటే స్ప్లిట్ స్క్రీన్ ఫ్రెండ్స్. ఇది సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో నుంచి చూడండి ఇక్కడ మనకి స్ప్లిట్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇక చూడండి స్ప్లిట్ స్క్రీన్ అనమాట. సో మనకేం లేదు, జస్ట్ ఒక 3 ఫింగర్స్ తీసుకొని చూడండి ఇక్కడ మనకైతే చూపిస్తుంది కదా, స్వైప్ అప్ విత్ 3 ఫింగర్స్ టు ఎంటర్ ద స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అనమాట. చూడండి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇందులోనే అయితే చూస్తుంది, మనకు తెలియకపోతే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి పైకి అనేస్తే మనకి స్ప్లిట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ రీసెంట్ యాప్లోకి వెళ్ళి అయితే మనకి ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాలిక్యులేటర్ యాప్ అయితే చూస్తాను ఇలా అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి, స్ప్లిట్ స్క్రీన్ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. ఇది వచ్చి పైకి అనేస్తే క్లియర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో వచ్చేసి ఇంకోటి ఏంటంటే గేమ్ స్పేస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు అగ్రీ చేసేసుకొని ఇది హైడ్ ఐకాన్స్ ఆన్ హోమ్ స్క్రీన్. సో ఇది వచ్చేసి మనం ఏదైనా గేమ్ డౌన్లోడ్ చేసేసుకుంటే డైరెక్ట్ ఇది ఎనేబుల్ చేసేసుకుంటే ఏంటి అంటే వచ్చిన గేమ్ మొత్తం డౌన్లోడ్ అయిపోయిన గేమ్ డైరెక్ట్ గేమ్ స్పేస్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకో నెక్స్ట్ వన్ చూసేసుకుందాం ఇక్కడ. ప్లస్ మీరు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇక్కడ వర్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ వర్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి బుల్లెట్ నెంబర్. సో దీని మీద వచ్చేసి మనం ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయిపోతాయి అనమాట. సో అది వచ్చేసి మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి లాస్ట్ వన్ డెవలపర్ ఆప్షన్స్ అని అయితే కనిపిస్తుంది కదా. సో ఇది అనమాట డెవలపర్ ఆప్షన్. సో ఇందులోకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే టచ్ చేస్తున్నా, ఈ టచెస్ కనిపించాలనుకుంటే మనకి చూడండి లాస్ట్ నుంచి షో ట్యాబ్స్ అయితే ఉంది కదా, ఇదనమాట ఇలా. సో దీంట్లోనే ఇంకొన్ని సెట్టింగ్స్ ఏంటంటే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షో యువర్ లేఅవుట్ బాండ్స్ అయితే ఉంది కదా. సో ఇది ఎనేబుల్ చేసేసుకుంటే మొత్తం కంప్లీట్గా స్క్రీన్ అయితే చేంజ్ అయిపోయింది. చూడండి ఇక్కడ మొత్తం ప్రతి దానికి కిందంగా కలర్స్ అయితే వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్, దానికి సపరేట్గా అయితే ఇదనమాట. ఇంకా నెక్స్ట్ చూసేసుకుంటే ఇక్కడ ఫోర్స్ ఆర్టీఏ డైరెక్షన్. సో ఈ మనకి రైట్ సైడ్లో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎనేబుల్ చేసేసుకుంటే మనకి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తాయి కంప్లీట్గా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆట పట్టించడానికి వాళ్ళకి అర్థం కాకుండా చేయాలంటే ఇలాంటివి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి చాలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఇంకా. సో నేను ఇవన్నీ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.